హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. ప్రేరణ సిద్ధార్థ్ ఇంటికి వచ్చిన సాహితీ మంజులను చూసి షాక్ అవుతుంది. సాహితీ ప్రేరణను కాఫీ షాప్లో కలిసిన విషయం గుర్తు చేసుకుంటూ హాయ్ అండి అంటూ విష్ చేస్తుంది. ప్రేరణ హలో అంటుంది. సాహితీ మంజుతో అమ్మ తను ప్రేరణ అన్నయ్యతో కలిసి కోచింగ్ తీసుకుంటుందని ఆ రోజు చెప్పాను కదా, తనే అంటుంది. ప్రేరణ మంజుని చూసి నమస్తే అని అంటూ ఉంటే మంజు తల ఊపుతుంది. సాహితి మా అన్నయ్య కూడా అమ్మే అని ప్రేరణకు చెప్తుంది. కిచెన్లో ఉన్న సిద్ధార్థ్ మేడం షుగర్ ఎంత కావాలి, ఒక స్పూన్ సరిపోతుందా అని అడుగుతూ ఉంటాడు. ప్రేరణ షుగర్ ఒక స్పూనే కానీ కాఫీలు 3 కావాలి అంటుంది. సిద్ధార్థ్ ఎందుకండి ఈరోజు భోజనం చేయకూడదని డిసైడ్ అయ్యారా, 3 కప్పులు లాగించేస్తారా, అసలు షుగర్ ఎంత కావాలో చెప్పండి అంటూ ప్రేరణ దగ్గరకు వస్తూ మంజు సాహితీలను చూస్తాడు. సాహితీ సిద్ధార్థతో ఏంటన్నయ్య త్వరలో కెఫే పెట్టబోతున్నారని ఇంట్లో కాఫీ పెట్టడం ప్రాక్టీస్ చేస్తున్నారా అని అడుగుతుంది. సిద్ధార్థ్ అది సరే కానీ మీరేంటి ఇలా సర్ప్రైజ్ ఇచ్చారు అని అడుగుతాడు. మంజు నువ్వు మాకిచ్చే షాక్స్ కన్నా మేమిచ్చే ఈ సర్ప్రైజ్ అంత గొప్పదేం కాదులేరా అంటుంది. సిద్ధార్థ్ మంజు సాహితీలను కూర్చోమంటాడు. ప్రేరణను కూడా కూర్చోమని చెప్పి ప్రేరణకు కాఫీ ఇస్తాడు. సాహితి అన్నయ్య నీ చేతి కాఫీ తాగి చాలా రోజులైంది, అమ్మకు నాకు కాఫీ ఇవ్వవా అని అడుగుతుంది. సిద్ధార్థ్ తెస్తాను అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే మంజు నా చేత్తో అన్నం తినాల్సిన నువ్వు నీ చేత్తో అమ్మకు కాఫీ ఇవ్వాల్సి వస్తుంది అంటుంది. సిద్ధార్థ్ కాఫీ తెచ్చి మంజు సాహితీలకు ఇస్తాడు. సిద్ధార్థ్ మంజుతో అమ్మ తను ప్రేరణ అంటూ ఉంటే మంజు ఇప్పుడే తెలిసింది అంటుంది. సాహితి నేనే పరిచయం చేశాను అన్నయ్య అంటూ కాఫీ మాత్రం అదిరిందన్నయ్య అంటుంది. సిద్ధార్థ్ థ్యాంక్స్ అమ్మా అంటాడు. అందుకే ఈ కెఫే మంచి కాఫీ షాప్ పెట్టాలనుకుంటున్నాము అంటాడు. సాహితి సిద్ధార్థ్ని కూడా కూర్చోమంటుంది. సిద్ధార్థ్ ఇక్కడే కూర్చుంటాను అంటూ సోఫాలో కూర్చుంటాడు. మంజుతో కాఫీ ఎలా ఉందమ్మా అని అడుగుతాడు సిద్ధార్థ్. మంజు బాధపడుతూ ఎలా చెప్తే నీకు అర్థమవుతుందిరా అని అడుగుతుంది. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలనుకున్నావు, నేను కాదనను, కానీ మనల్ని మన స్థాయిని మర్చిపోయి కాఫీ షాప్ మీద నిలబడాలనే ఆలోచన నీకెందుకురా అంటుంది. ప్రేరణ మంజు మాటలు విని షాక్ అవుతుంది. సిద్ధార్థ్ ఇది ఎప్పుడూ చెప్పే మాటే, చాలా పాత మాట, కానీ ఒక మాటమ్మా, ఆ మాట వినాల్సిన అవసరం కన్నా నీ అసహనం చూడలేక వినాల్సి వస్తుంది అంటాడు. మంజు ఏ అమ్మకు అసహనం ఉండదు, ఆవేదనే ఉంటుంది అంటుంది. అది అర్థం చేసుకోకుండా మమ్మల్ని హింసిస్తున్నావు నువ్వు అంటుంది. సిద్ధార్థ్ ఒకడు అవమానానికి దూరంగా ఆత్మాభిమానంతో బ్రతకడం హింసించడం అనుకుంటే నేను చేయగలిగేదేమీ లేదమ్మా అంటాడు. మంజు కోపంగా పైకి లేచి ఆత్మాభిమానం అంటే నీకు నువ్వు గిరిగీసుకుని అయిన వాళ్లకు దూరంగా బ్రతకడం కాదురా, నీతో నీ పేరుతో నేను, నాతో నీ కుటుంబం ముడిపడి ఉంది, ఆ కుటుంబం స్థాయి దిగజార్చడం ఎంతవరకు మంచిది అని అడుగుతుంది. సిద్ధార్థ్ నేను ఎవరిని దిగజార్చలేదు, ఎవరి దగ్గర తలవంచకూడదనుకుంటున్నాను, అందుకే చేసే పని ఎంత గొప్పది అని చూడట్లేదు, అనుకున్న పని ఎంత గొప్పగా చేయగలనా అని ఆలోచిస్తున్నాను అంటాడు. మంజు మమ్మల్ని దిగజార్చని వాడివైతే నీ ఆలోచన అంత గొప్పదైతే ఒక కాఫీ షాప్ కోసము బ్యాంక్ మెట్లెక్కుతావా, నేనున్నాను మీ నాన్నున్నారు, ఆ మాత్రం సాయం చేయలేమనుకుంటున్నావా, ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నావేంటిరా అంటుంది. సిద్ధార్థ్ నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి బ్యాంక్ మెట్లే కాదమ్మా, గుడి మెట్ల మీద ఆడుకోవడానికి కూడా సిద్ధమే అంటాడు. నాకున్న అవకాశం బ్యాంక్, కానీ అక్కడికి కూడా రికమెండేషన్ వచ్చింది, అందుకే ఆ అవకాశం వదులుకున్నాను, అదెందుకో నీకు అర్థమయ్యే ఉంటుంది అంటాడు సిద్ధార్థ్. మంజు తెలుసురా అంటుంది. అందుకే నీకు నచ్చిన పని చేయడానికి నేనే సాయం చేద్దామనుకున్నాను అంటూ సాహితీని అడిగి బ్యాంక్ చెక్ తీసుకుంటుంది. ఈ అమ్మ సాయం చేస్తే నీకు అభ్యంతరం లేదు కదా అంటూ ఆ బ్యాంక్ చెక్ని తీసుకోమంటుంది. సిద్ధార్థ్ అభ్యంతరం ఉందమ్మా అంటాడు. నువ్విచ్చే డబ్బు చేసే సాయం 2 తీసుకోలేను అంటాడు. మంజు కన్నతల్లి దగ్గర సాయం తీసుకోవడం కూడా నీకు అవమానమా అని అడుగుతూ ఉంటే సిద్ధార్థ్ తల్లి దగ్గర ఏ కొడుక్కి అవమానం ఉండదు, ఆప్యాయతే ఉంటుంది అంటాడు. మంజు మరి ఎందుకు వద్దంటున్నావు అని అడుగుతుంది. సిద్ధార్థ్ నువ్వు నాకు సాయం చేయడం, డబ్బు ఇవ్వడం కూడా రికమెండేషన్ కిందే లెక్క, నాకు రికమెండేషన్ నచ్చదని తెలిసినా ఆయన కావాలనే ఫోన్ చేశాడు, నేను లోన్ కాదన్నాను కాబట్టి నీ దగ్గరకు వచ్చి మొసలి కన్నీరు కార్చాడు,
అది నమ్మి నువ్వు సాయం చేయడానికి వచ్చావు. ఇలాంటి సహాయం నేను ఎలా తీసుకుంటానమ్మా? నన్ను నేను చంపేసుకోమంటావా అని అడుగుతాడు. మంజు, ఇందులో కూడా నువ్వు తప్పులు వెతుకుతున్నావా అని అడుగుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన విజయానంద్, వెతుకుతాడు మంజు అంటాడు. ప్రేరణ విజయానంద్ని చూసి జేఆర్ ఇన్స్టిట్యూట్లో స్టేజ్ మీద తను మినిస్టర్ జయరామ్ని తిడుతూ ఉంటే విజయానంద్ అమ్మ ప్రేరణ పక్కకు రామ్మా అని పిలవడం, ప్రేరణకు సారీ చెప్పి ఇలా జరుగుతుందనుకోలేదు అని చెప్పడం, సిద్ధార్థ్ విజయానంద్తో గొడవపడి వెళ్ళిపోతూ ఉండడం గుర్తు చేసుకుంటుంది. విజయానంద్ మంజుతో, వీడు మనం ఏం చేసినా తప్పులు వెతుకుతాడు, కానీ మన ప్రేమని మాత్రం వెతకలేకపోతున్నాడు, వాడి మీద మనకున్న మమకారాన్ని చూడలేకపోతున్నాడు అంటూ, సారీ మంజు, నీ పర్మిషన్ లేకుండా ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే వాడి విషయంలో నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను, నీ బాధలో భాగం పంచుకోకుండా ఉండలేను అంటూ సిద్ధార్థతో, నాన్న సిద్ధు, ఇంకా ఎన్నాళ్ళురా నాన్న శత్రువులా చూస్తావు? ఎన్నాళ్ళని నాన్నకు దూరంగా ఉంటావు? ఎప్పుడు నువ్వు మా ప్రేమను అర్థం చేసుకుంటావు అని అడుగుతాడు. సిద్ధార్థ్, దీన్ని ప్రేమ అనరు, అవతలి వాడిని అవమానించడం అంటారు అంటాడు. మంజు, మేము అవమానించడం లేదురా, నువ్వే ఆయన్ని అపార్థం చేసుకుంటున్నావు అంటుంది. సిద్ధార్థ్, నాది అపార్థం కాదమ్మా, ఆయన అరాచకం, అందుకే సాయం పేరుతో నా చుట్టూ తిరుగుతూ పదే పదే నన్ను అవమానిస్తున్నాడు. ఈయన గారిని నేను లెక్క చేయను కాబట్టి నిన్ను చూపించి ఆయన కసి తీర్చుకుంటున్నాడు అంటాడు. విజయానంద్, సిద్ధు, నువ్వు పొరపడుతున్నావు నాన్న, మీ అమ్మని నేను పంపించలేదు, ఏదోలా నీకు సాయం అందితే చాలనుకున్నాను అంటాడు. మంజు, నేను ఆయన చెప్తే రాలేదురా, నీ ఎదుగుదలకు నేనైనా తోడ్పడాలనుకున్నాను, అదెందుకు నీకు అర్థం కావట్లేదు అంటుంది. సిద్ధార్థ్, ఎదుగుదల కోరుకుంటే ఇలా రికమెండేషన్తో అడ్డుపడరు, తల్లి ప్రేమను కూడా తన స్వార్థం కోసం వాడుకోడు, తను సహాయం లేకుండా కదలలేను అన్నాడు, రికమెండేషన్ లేకుండా నాకు ఏదీ సాధించే అర్హత లేదు అన్నాడు. అది నాకు తెలియచెప్పడానికే ఇదంతా చేస్తున్నాడు, అందుకే ఎవరి సహాయం ఏ రూపంలో వచ్చినా నాకు అవసరం లేదు అంటాడు. విజయానంద్, సిద్ధు, ఒకసారి ఆలోచించు, ఇది నా సాయం కాదు, మీ అమ్మ నీకు చేస్తున్న సాయం, నువ్వు ఇలా కష్టపడుతూ ఉంటే మీ అమ్మ ఎలా తట్టుకుంటుంది? నేనైతే అస్సలు తట్టుకోలేను అంటాడు. మంజు, ఒక తండ్రిగా ఇంతకంటే బాధ్యత చూపించే వాళ్ళుంటారా? కొడుకు కోసం కుమిలిపోయే వాళ్ళుంటారా? నీకెందుకురా అంత పట్టుదల అంటూ కన్నీళ్లు పెడుతూ ఉంటుంది మంజు. సిద్ధార్థ్, అమ్మ, ఇలాంటి వాళ్ళ కోసం నీ కన్నీళ్లను వృధా చేసుకోవద్దు, నువ్వు నాకు సాయం చేయడం కన్నా నేను ఏదో సాధిస్తానని నువ్వు నమ్మితే నాకంతే చాలు. నేను ప్రేరణ పార్ట్నర్స్గా కెఫే ప్రారంభిస్తున్నాం, అది జరుగుతుంది, దానికోసం ఏం చేయాలో మాకు తెలుసు అంటాడు. మంజు, మీ నాన్న చెప్తుంటే నమ్మలేదు, ఇక నువ్వు మారవు, మమ్మల్ని అర్థం చేసుకోవు అంటూ మంజు ఏడుస్తూ వెళ్ళిపోతుంది. విజయానంద్ సాహితీని వెళ్ళి మంజుని ఓదార్చమంటాడు. సాహితీ కూడా వెళ్ళిపోతుంది. విజయానంద్ నవ్వుకుంటాడు. సిద్ధార్థ్ విజయానంద్తో, మా అమ్మ ఉన్నంత వరకే నీకు నా ముందు నిలబడే అర్హత, అది తెలుసుగా అంటాడు. విజయానంద్ బాధపడుతూ ఉన్నట్టు యాక్ట్ చేస్తూ వెళ్ళిపోతాడు. ప్రేరణ సిద్ధార్థ్ని చూస్తూ ఉంటుంది. ఇక సిద్ధార్థ్ మేడ మీద ఉంటాడు. ప్రేరణ సిద్ధార్థ్ కోసం కాఫీ తెస్తుంది. సిద్ధార్థ్, నా ఇంటికి కాఫీ తాగడానికి వచ్చావు, మరి నాకే కాఫీ ఇస్తున్నావా అని అడుగుతాడు. ప్రేరణ, తప్పదు మరి అంటుంది. ఇన్ని షాక్లు, ఇన్ని సర్ప్రైజ్లు, ఇంత హాట్ డిస్కషన్స్ చూశాక మనిషి అన్నవాడు కాఫీ తాగకపోతే చచ్చిపోతాడు అంటుంది. సిద్ధార్థ్, షాక్ నాకు, నీ కాదు అంటాడు. ప్రేరణ, నిజమే, నేనైతే ఇదంతా చూసి కోమాలోకి వెళ్ళిపోవాలి అంటుంది. నువ్వు ఆ మూడ్లోంచి బయటికి రావాలి అంటే ఈ కాఫీ లోపలికి వెళ్ళాలి అంటూ, తాగండి సార్ అంటుంది. సిద్ధార్థ్ కాఫీ తీసుకుని తాగుతూ ఉంటాడు. ప్రేరణ, నిజంగా నాకు ఈరోజే తెలిసింది, మనం చూసేవన్నీ నిజాలు కావు, చూడనివన్నీ అబద్ధాలు కావు అని. అంతటి బిజినెస్ మ్యాన్ కొడుకువై ఉండి, నీ వెనక అంత పెద్ద ఫ్యామిలీ ఉండి, ఇన్నాళ్ళు నాతో అంత సింపుల్గా ఎలా ఉండగలిగావు, నాతో మామూలు వ్యక్తిలా ఎలా తిరగగలిగావు అని అడుగుతుంది. సిద్ధార్థ్, కాళ్ళ మీద నమ్మకం ఉన్నవాడికి కార్ల మీద మోసుండదు, క్యారెక్టర్ని కాపాడుకోవాలి అనుకునేవాడికి కరెన్సీ కనపడదు అంటాడు. ప్రేరణ షాక్ అవుతూ, రియల్లీ యు ఆర్ గ్రేట్ అంటుంది. సిద్ధార్థ్, అంతలా నేనేమీ చేయలేదు అంటాడు. ప్రేరణ, ఇంతకన్నా ఏం చేయాలి, ఇంతకన్నా క్వాలిటీస్ ఏముండాలి, ఎంత డబ్బున్నా నీ క్యారెక్టర్ మీద నువ్వు నిలబడాలనుకోవడం, సాయం చేయడానికి ఎంతమంది ఉన్నా బ్రతకడానికి బైక్ నడుపుకోవడం, క్యారెక్టర్ని నిలబెట్టుకోవడం కోసం ఎన్ని కష్టాలైనా భరించాలనుకోవడం, ఇంతకన్నా ఏం కావాలి? నేనే మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను, ఏదేదో ఊహించుకుని నీ గురించి ఏదో ఒక అభిప్రాయానికి వచ్చేసాను, నీ గురించి తెలియక అవమానించాను,
నిన్న కూడా అనవసరంగా నీ మీద అరిచాను అంటూ ఐఎమ్ రియల్లీ సారీ అంటుంది ప్రేరణ. సిద్ధార్థ్ నీలాంటి అమ్మాయి సారీ చెప్తే బాగోదు అంటాడు. ప్రేరణ అదేం కాదు, మనస్ఫూర్తిగా ఏ పని చేసినా బాగానే ఉంటుంది. నిజానికి నేను ఇక్కడికి వచ్చింది నీకు సారీ చెప్పడానికి తెలుసా అంటూ ఉంటే సిద్ధార్థ్ మీరేదో కాఫీ తాగడానికి వచ్చారని అనవసరంగా కాఫీ ఇచ్చానే అంటూ జస్ట్ కిడింగ్ అంటూ నవ్వుతాడు. ప్రేరణ ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు. మీకు మీ నాన్నకి మధ్య ఏంటి ప్రాబ్లం, ఎందుకు ఆయన మీద అంత కోపం అని అడిగి సర్లే చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు అంటుంది. సిద్ధార్థ్ ఆయన గురించి మాట్లాడే ఇష్టమూ ఉండదు, ఆలోచించే అవసరమూ లేదు. మనుషుల కన్నా మనీకే విలువిచ్చే మనుషుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆయన గురించి మర్చిపోవడం ఇంకా మంచిది అంటాడు సిద్ధార్థ్. ప్రేరణ నువ్వెంత పెయిన్ ఫీల్ అవుతున్నావో అర్థం చేసుకోగలను. కానీ కొడుక్కి తండ్రి మీద కోపం ద్వేషం ఉండొచ్చు, కుటుంబానికి దూరంగా కూడా ఉండొచ్చు. కానీ నాన్నను నాన్న అని కూడా పలకలేనంత ఏముంటుంది? నాన్నను ఆయన అంటావేంటి అని అడుగుతుంది. సిద్ధార్థ్ ఆయన నా తండ్రి కాదు, మా అమ్మకు భర్త మాత్రమే అని చెప్పి సిద్ధార్థ్ కోపంగా వెళ్ళిపోతాడు. ప్రేరణ షాక్ అవుతుంది. ఇక ఐశ్వర్య ఫోన్లో వీడియో గేమ్ ఆడుతూ ఉంటుంది. ప్రేరణ ఇంటికి వచ్చి అమ్మ చాలా తలనొప్పిగా ఉంది, కాఫీ ఇవ్వమ్మా అని అడుగుతుంది. ఐశ్వర్య అమ్మ లేదు కదక్క, నేను ఇవ్వనా కాఫీ అంటుంది. ప్రేరణ ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతుంది. ఐశ్వర్య నాకేం తెలుసక్క, ఉదయం వెళ్తుంది సాయంత్రం వస్తుంది, రోజు అలాగే చేస్తుంది అని అంటుంది. ప్రేరణ నిన్న నేను వచ్చేసరికి ఇంట్లోనే ఉంది కదా అంటూ ఉంటే ఐశ్వర్య నువ్వు రోజు లేట్గా వస్తావు కాబట్టి అమ్మ సాయంత్రం ఇంట్లో కనపడుతుంది. ఈరోజు నువ్వు తొందరగా వచ్చేసావు కాబట్టి అమ్మ ఇంకా రాలేదు, నీకు కనపడలేదు, అందుకే అడుగుతున్నావు అంటుంది. ప్రేరణ నేను ఇంట్లో లేను కాబట్టి నాకు తెలీదు, నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా, నీకు చెప్పకుండా వెళ్తుందా, నీకు తెలియకుండా ఉంటుందా అని అడుగుతుంది. ఐశ్వర్య అడిగితే అమ్మ చెప్పట్లేదు అంటూ రోజు ఇలాగే వెళ్ళి నువ్వు రాకముందే వచ్చేస్తుంది అని చెప్తుంది. అప్పుడే ఇందిర రాజశేఖరం మెడికల్ రిపోర్ట్స్ తీసుకుని ఇంట్లోకి వచ్చి ప్రేరణను చూసి షాక్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.